టిఫా స్కాన్ గానీ, ఎన్టీ స్కాన్‌కి గానీ వచ్చిన పేషెంట్స్ స్కాన్ స్టార్ట్ అవ్వగానే అడిగే క్వెషన్, "డాక్టర్ బేబీ హార్ట్ రేట్ ఎంతుంది డాక్టర్? నార్మలే ఉందా?" అని అడుగుతుంటారు. అసలు నార్మల్ హార్ట్ రేట్ ఎంత ప్రెగ్నెన్సీలో తెలుసుకుందాం. ఇనీషియల్‌గా అరౌండ్ 6-7 వీక్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో అరౌండ్ 110 అలా ఉంటుంది. స్లోగా ఎన్టీ స్కాన్ టైమ్ అంటే అరౌండ్ 12-14 వీక్స్ అప్పుడు అరౌండ్ 160, 170 వరకు ఉంటుందన్నమాట. గ్రాడ్యువల్‌గా వీక్స్ పెరిగే కొద్దీ అరౌండ్ 22 వీక్స్ అప్పుడు 130-140 అలా ఉంటుంది. తర్వాత స్టెబిలైజ్ అవుతుందన్నమాట. టిల్ డెలివరీ. నార్మల్ హార్ట్ రేట్ యావరేజ్‌గా 110-160 వరకు నార్మల్ ఉంటుంది. సమ్‌టైమ్స్ 170 ఆల్సో నార్మల్. హార్ట్ రేట్ అనేది లెస్ దెన్ 100 ఉంటే మనం ఫీటల్ బ్రాడీకార్డియా అంటామన్నమాట. దీనికి కారణాలు ఏమేమి ఉంటాయంటే మదర్‌కి ఏమన్నా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ లైక్ రొమటాయిడ్ గాని అలా ఉన్నప్పుడు హార్ట్ అనేది కండక్షన్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల బేబీకి బ్రాడీకార్డియా అనేది వస్తుంది. సమ్‌టైమ్స్ మదర్‌కి ఏమన్నా హైపోటెన్షన్ ఉన్నా, లేదు టువర్డ్స్ డెలివరీ అయితే బేబీ కార్డ్ ప్రొలాప్స్ అయినా, బేబీ హెడ్ కంప్రెషన్ వల్ల కూడా ఇలా జరగొచ్చు. బేబీకి ఒకవేళ హార్ట్ రేట్ అనేది మోర్ దెన్ 180 అలా ఉంటే దాన్ని టెకికార్డియా అంటామనమాట. ఇది ఎందువలన వస్తుందంటే మదర్‌కి ఏమైనా ఫీవర్ ఉన్నా, మదర్‌కి ఇన్ఫెక్షన్ ఉన్నా, మదర్‌కి థైరాయిడ్ ఇష్యూస్, హైపర్ థైరాయిడ్ అలా ఉన్నప్పుడు ఇలా జరుగుతుందనమాట. సో, మనం హార్ట్ రేట్ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు దానికి ప్రాపర్ కాజెస్‌ని ఎవాల్యుయేట్ చేసుకొని అప్రోప్రియేట్ మేనేజ్‌మెంట్ చేయడం ద్వారా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నేను మీ డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ ఫీటల్ మెడిసిన్, అద్వయ ఫీటల్ మెడిసిన్ సెంటర్.